ఫ్రెండ్స్ ఇప్పుడు నిఖిల్ కావ్యాల గురించి ప్లస్ యష్మి ముగ్గురు గురించి కొన్ని న్యూస్లు వైరల్ అయిపోతున్నాయి. ఏంటో చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి కావ్య. ఇప్పుడు కావ్య వచ్చేసి అసలు వేటిలో రావట్లేదు, ఇన్స్టాగ్రామ్లో రిప్లైస్ లేవు, ఏం లేవు కదా. సో కావ్య వచ్చేసి ఇప్పుడు సైలెంట్గా ఉంటుంది. అందుకనేనా నిఖిల్ మళ్ళీ యష్మితో క్లోజ్గా ఉంటున్నాడు అని చెప్పి ఇప్పుడు కొన్ని న్యూస్లు వైరల్ అయిపోతున్నాయి. యాక్చువల్గా నన్ను అడిగితే ఇప్పుడు నిఖిల్ కావ్యతో ఉన్నప్పుడు కావ్య నిఖిల్ అన్నారు, బాగానే ఉంది. ఇప్పుడు యష్మితో జస్ట్ మాట్లాడుతుంటేనే నిఖిల్ కావ్య అయిపోయింది, మళ్ళీ నిఖిల్ యష్మి అని చెప్పి ఎందుకు ఎట్లా రూమర్స్ క్రియేట్ చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. యాక్చువల్గా నిఖిల్ కావ్యాలు కలిసినప్పుడు వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళ్ళేవాళ్ళు, ఎక్కడున్నా మంచిగా హ్యాపీగా ఉండేవాళ్ళు, ఓకే. కానీ ఇప్పుడు వాళ్ళిద్దరూ కొంచెం క్రాషెస్ వచ్చి విడిపోయే వరకు వాళ్ళు ఉంటున్నారు. సో యష్మి వచ్చేసి ఫ్రెండ్, బిగ్ బాస్ సీజన్ 8లో ఫ్రెండ్ అయింది. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత తన గురించి రూమర్స్ వచ్చినా కూడా కొంతకాలం దూరంగా ఉన్నారు, అంటే మాట్లాడుకోకుండా దూరంగా ఉన్నారు. ఇప్పుడు జస్ట్ షోలో తన ఫ్రెండ్ కలవటం కోసం వచ్చింది. సో దానిలో అయితే తప్పేం లేదు కదా. నిఖిల్ కావ్య వచ్చేసి ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు. వాళ్ళు రిలేషన్షిప్లో లేకపోయినా వాళ్ళు లవర్స్ అని చెప్పచ్చు. ఇప్పుడు నిఖిల్ యష్మి అయితే ఫ్రెండ్స్ చెప్తున్నారు, మేము బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పి. కానీ వాళ్ళిద్దరిని కలిపి మాట్లాడటం, అసలు ఇంతకు ముందు అయితే యష్మి వల్లే నిఖిల్ కావ్య విడిపోయారు అన్నారు. ఇప్పుడు యష్మి కొంతకాలం దూరంగా ఉంది. అసలు బిగ్ బాస్ సీజన్ 8 అయిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళిద్దరు ఎక్కడా కలిసి కనిపించలే. మధ్యలో వచ్చినప్పుడు ప్రోగ్రామ్స్కి వచ్చినప్పుడు కలిసి మాట్లాడుకోవడమే కానీ కలిసి ఎక్కడికైనా వెళ్ళారు, డిన్నర్కి వెళ్ళారు, లేకపోతే షాపింగ్కి వెళ్ళారనైనా ఏవి న్యూస్ లేవు. అంటే వాళ్ళిద్దరు కలవలేదు బయట ఎక్కడ. సో ఈ మధ్యలో మరి కావ్య నిఖిల్ కలిసేవాళ్ళు కదా, యష్మితో కలవకుండా విడిగానే తను ఉన్నప్పుడు కలిసేవాళ్ళు కదా. కలిసేవాళ్ళు అయితే అంటే యష్మికి ఇప్పుడు ఈ వీళ్ళిద్దరు విడిపోవడానికి సంబంధం లేదు. యాక్చువల్గా యష్మి ఇప్పుడు ఏంటంటే నిఖిల్ వచ్చేసి కొంచెం బాధలో ఉన్నాడు, తను బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి కొంచెం ఓదార్పునిద్దామని చెప్పి తనతో మళ్ళీ ఫ్రెండ్లీగా ఉందని చెప్పి అనుకుంటుందే కానీ అసలు నిఖిల్కి యష్మికి ఏమీ లింకులు పెట్టద్దు ప్లీజ్. ఇంకొకటి వచ్చేసి వాళ్ళిద్దరు పేరు బాగుంటుంది అన్నారు. ఆఫ్కోర్స్ పేరు బాగుంటుంది, ఎవరికి అసలు వాళ్ళ పర్సనల్ లైఫ్తో మనకు అవసరం లేదు కదా. ఒకవేళ నిఖిల్ యష్మిని ఇష్టపడతాడేమో, కానీ నిఖిల్ కావ్యం తప్ప ఎవరిని ఇష్టపడ్డు నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే వాళ్ళ ఆ ప్రోగ్రామ్ చూసినప్పుడైనా వాళ్ళ ఛానల్ చూసినప్పుడైనా వాళ్ళిద్దరూ ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు, అసలు టామ్ అండ్ జెర్రీలా కొట్టుకునేవాళ్ళు. అసలు వాళ్ళిద్దరు లాంటి ఫ్రెండ్షిప్, వాళ్ళిద్దరు లాంటి లవర్స్ నేనైతే చూడలేదు. మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి.